కుదరక పెళ్లి కుదిరిందిరా. ఇకనైనా గొడవలు మానేయరా. ఆ వంకతో సంబంధం చెడిపోతే కుదరడం కష్టంరా. ఒక గంట కాకపోతే 4 గంటలు మెక్కు. కాకపోతే 1 గంటకి 2ంటికి రాకుండా కాస్త పెందలాడే వచ్చి పడుకోరా. నువ్వు ఈ రకంగా ఏడిస్తే చెప్తే నేను కరుగుతా, కానీ ఏడిస్తే ఇస్తే నేను తినే అన్నం అరగదు. ఈ మాటలైతే బాగానే చెప్తావు, మనిషి మాత్రం మారతారని చెప్పవు. మారతాలే, ఎప్పుడు మారు మారు అని అదే మాట మాట్లాడితే విని విని ఇసుగు పుడుతుంది. ఇదే కూర వండితే మాత్రం తిని ఇసుకు పుట్టదు. మంచి మాటలు చెప్తే నీకు ఇసుకు వస్తుంది. ఎప్పుడు చూడు ఏ విషయమైనా చివరి తిండి దగ్గరికి వస్తావు, అది తినేటప్పుడే తెస్తావు. ఒరే ఆగరా ఆగరా. వాగమన్నావు నేను ఆగలా. నేను ఇంకా గొడవలు పోను అని చెప్పడానికి. మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? అక్కడ దయాగ్రహంగా మన ఏళ్ళు వచ్చి మన లైన్ వేసే పిల్లల్ని ఏడిపిస్తున్నారా? రండ్రా, మనం కూడా వాళ్ళ ఏళ్ళకు వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ లైన్ వేసే పిల్లల్ని ఏడిపించాలరా. రండ్రా. గొడవలో పోను అమ్మకు మాటిచ్చాను. అమ్మ పేరు చెప్పి నాలో ఉన్న ఆవేశాన్ని అంచివేసావు కదరా. నేను కూడా ఫైట్ పోస్ట్ పోన్ చేసుకున్నా. ఆహా, ఏం కవర్ చేసావురా? కవరా? ఫ్లవరింగ్ కాదు, ఆడ అమ్మ పేరు చెప్పడుగా నేను ఆగిపోయాను. లేకుంటే ఒక్కడికి బొమ్మ కనిపించేది. అబ్బా నిజమా? ఒరే నువ్వు ఎందుకు నేను చెప్పనా? చెప్పరా, చెప్పు. ఎప్పుడు గొడవల ముందుండే వీడే ఏ రోజు వెనక్కి అడిగేస్తే రెచ్చగొట్టడానికి ముందుండి గొడవలు కనుక్కుంటే నువ్వు ఇంకేం అడిగేస్తావు? అంటే నేను నీకు భయపడలే కనిపిస్తున్నానా? అవును. రై, నేను కొడితే ఆ చెట్టు అయిన ఒక దెబ్బ కిరిగిపోతుంది తెలుసా నీకు? కొట్రా, దమ్ము ఉంటే దాన్ని ఒక దెబ్బ కిరగొట్రా చూద్దాం. నీ ఏంట్రా అయిపోయా? దాన్ని కొడితే నీ కాలు కేరేసుకుంటున్నా దాన్ని భయపడ్డావా? ఒరే పిచ్చి వెంకటు, చెట్టు అందరికి అన్నం పెట్టు అని బుక్ లో చదివాన్రా. అన్నం పెట్టేది ఏదైనా మనకు అమ్మతో సమానం కదా, అందుకే నేను చెట్టును కొట్టలేనురా. కొట్టడా రాబోయినా కౌజంలో కింగురా నువ్వు. అబ్బా నువ్వు నమ్మవేంట్రా? నీకు కొట్టగలనురా. అమ్మేలాగా నాపండి, ఎప్పుడు గొడవలు కొట్లాట్లు. ఇంకెప్పుడైనా వేరే పని లేదా? ఏంటి ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నాడు. సర్లే, వీడే మారిపోయాడు, మనం కూడా మారాల్సిందే. మీరు ఇక్కడ ఉన్నారా? ఏమైందిరా? అక్కడ మన ఏరియాలో కత్తి లాంటి ఫిగర్ వచ్చింది మామ. పదండ్రా వెళ్దాం, బస్ స్టాప్ దగ్గర ఉంది. రే నేను రావట్లేదురా. ఈ రోజు నుంచి అమ్మాయిల చుట్టూ తిరగకుండా బుద్ధిగా చదువుకొని బాగుపడదాం అనుకుంటున్నాను రా. బావు మంచి డెసిషన్ తీసుకున్నారా. పదండ్రా మనం వెళ్దాం. రే నువ్వు గొడవలకి వెళ్ళాలని మీ అమ్మకు మాట ఇచ్చావు కదరా. మా అమ్మ గొడవలు బాగున్నాను మాట ఇచ్చాను రా. ఆ అమ్మాయిని లైన్ వేయడానికి కాదు. రా వెళ్దాం. పదండి. వెళ్ళండి రా. గొడవలకి వెళ్తే తలకాయలే పగులుతాయి, అదే అమ్మాయిల జోలికి వెళ్తే జీవితాలే తలకిందులు అవుతాయి. హెర్రీనా అబ్బా గాలొస్తే ఇదే చిరాకు, జుట్టు కుదురుగా ఉండదు. గాలి కాసేపు ఆగమ్మా. అరే అలా చెప్పగానే ఇలా ఆగిపోయింది. నా హెయిర్కి ప్రాబ్లం వస్తే హెయిరే కాదు ఏదైనా ఆగిపోవాల్సిందే. దివ్యానా మజాకా? అరే గాలాగిపోయింది కదా అనుకుంటే ఈ గాలెదవలు వచ్చారేంటి? పాప ఇప్పుడే గోదావరి నుండి వలస వచ్చినట్టు మంచి పొల చేపలు ఉందిరా. ఎవరు పాప మందే? ఏ ఊరేంట్రా? మన హైదరాబాదే. ఏం మన హైదరాబాదా? అయితే బొగ్గిసమన్నా ఖాళీ ఉన్నాయా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పోలీసులకి ఫోన్ చేయాల్సి వస్తుంది. పోలీసులకు ఫోన్ చేయండి, కొత్త పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మా అందరికి పాటే. ఈడియట్స్. అవునవును, మేము ముగ్గురు 3 ఇడియట్స్. నేనేం అమెరికానా, వీళ్ళేం మిగతా వాళ్ళు. చూపులతో గుచ్చి గుచ్చి చూపులతో
చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జార ఆకాశం వైపు చూసినప్పుడల్లా సూర్యుడు చంద్రుడు కనపడ్డట్టు ఈ బాస్ షెల్టర్ వైపు వచ్చినప్పుడు ఈ అమ్మాయి కనపడుతుంట్రా. పాపం షెల్టర్ లేదేమోరా. షెల్టర్ లేదా? అయితే మన రూమ్ ఖాళీ ఉంది కదా, వస్తావా రూమ్కి? డబ్బులు ఏమొద్దు, ఇగానే రూమ్కి వస్తే మేము ఇస్తాం డబ్బులు. చెప్పు తెగుద్ది. ఎలాంటి అవకాశం వద్దనే మీ అందరూ షో వేసుకొచ్చాం. ఒకవేళ నీ చెప్పు తగినా మన రూమ్ దగ్గర చెప్పులు కుట్టి ఉన్నాడు. పద వెళ్దాం. అరే పాపం ఏడుస్తుందిరా. అది ఏడుపు కాదురా, మనం తన మీద చూపించే ప్రేమకి ఆనందం ఎక్కువై గుండెల్లో ఉండి పొంగి కన్నుల్లోని జాలువారుతున్న జలపాతం రా. ఓకే ఓకే, వీళ్ళిద్దరు నన్ను ఫీల్ అవుతున్నావా? రేపు ఒంటరిగా కలుద్దాం, అప్పుడు చెబుతూలే దాని గురించి. ఓకే ఓకే. చెప్పరా. రే వస్తున్నావా బస్ స్టాప్ దగ్గరికి? కుదరదురా, నాన్న పనుందని చెప్పాడు. సరేరా సరే. హలో. అరే వస్తున్నావా అమ్మాయి దగ్గరికి? ఈరోజు నేను రావట్లేదురా, ఊరెళ్తున్నాను. సరేరా. ఎలాగ ఇద్దరు రావట్లేదు, నేను ఒంటరికి వెళ్తాను. ఒక్క నిమిషం. వస్తున్నావా? రా, నీకుంది. He's spicy, he's crazy. ఒంటరిగా ఉంది, నేను ఎలాగో ఒక్కనే ఉన్నాను. ఈరోజు ఎలా పని అయిపోవాలి. ఇప్పుడు చేత కంపోట్ అయ్యి బస్ స్టాప్ దగ్గర ఈ సువాసన ఏంటో అనుకుంటున్నాను. మొదలు పెరగొచ్చావా? ఎవరి కోసమో? నీకోసమే. నా కోసమా? అయితే పద, మళ్ళీ పూలు ఆడిపోయేదాకా నిన్ను వాడతాను. చెయ్యి వదలరా. ఇంకేం పట్టుకోమంటా? రేయ్, నేను పట్టుకుంటాలే కానీ నువ్వు ఆగు. సార్ మీరా? అవునరా, నీ ఇంతకుముందు బొక్కలేసి తుక్కురే కొట్టాను కదరా, ఆయన బుద్ధి రాలేదారా? ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు సార్. ఇందులో వీడియో మొత్తం రికార్డ్ చేశాను కానీ ఆర్గ్యుమెంట్ చేయకుండా పోలీస్ స్టేషన్ పదా. మంచి పొల చేపలా ఉందిరా. డబ్బులు ఏమొద్దు, ఇలానే వస్తే మేము ఇస్తాం. రేపు ఒంటరిగా కలుద్దాం, అప్పుడు చెబుతూలే దాని గురించి. ఓకే ఓకే. సార్, ఇలాంటి వాళ్ళని జైలుకి తీసుకెళ్తే బెయిల్ మీద బయటకు వచ్చి నన్ను కాకపోతే ఇంకొక అమ్మాయిని ఇడిపిస్తారు. అందుకే ఇలాంటి కేడీస్కి మీ పోలీస్ కోటింగ్ కాకుండా మా లేడీస్ కోటింగ్ ఇస్తా. ఓకే అమ్మా. సార్, వీడియో కంటిన్యూ చేయండి. వద్దు వద్దు, నన్ను కొట్టద్దు. వద్దు 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 వద్దు, నీ కళ్ళు పట్టుకుంటా. లేరా, లే. ఇంతకుముందు ఎవరు లేకపోయేసరికి ఏం పట్టుకోమంటావని అడిగావు. పోలీసు ఉండేసరికి కాళ్ళు పట్టుకుంటావారా? నన్ను వదిలేండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను వదిలేవారా నువ్వు? నన్ను వదిలేవా? ఇప్పుడు పట్టుకోరా నా కాళ్ళు, ఇప్పుడు పట్టుకో. పట్టుకోరా నా కొడక. సార్, ఆ వీడియో ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, ప్రెస్కి ఇవ్వండి. వద్దు, ఒకవేళ ఈ వీడియో మమ్మ చూస్తే ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు 10 రోజులు నా పెళ్ళి ఉందండి. సుఖం కోసం 10 రోజులు ఆగలేకపోయావారా? నీక నా వీధిలో కుక్కలు నయం రా. ఇంకెప్పుడు చేయనండి, వదిలే. సార్, వీడియో డిలీట్ చేయండి సార్. ఎందుకమ్మా? ఇలాంటి వాడి కోసం వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ సఫర్ అవ్వకూడదు, అందుకే. థ్యాంక్స్ అండి. అమ్మ ప్రేమతో చెప్పినప్పుడు మారాల్సిందే.
కానీ అమ్మాయి చెప్పుతో కొట్టినప్పుడు మారాల్సి వచ్చింది.